శరణ్య అక్క తిన్నావా అక్క? తినలేదు చెలు, తినలేదంట పాపం. అదే అసలు నేను కూడా అదే అన్నా నిన్న, నేను నీలాగా చదువుకొని ఉంటే ఐఏఎస్ అయ్యేవాడిని అని. అవునా సుధీర్, నిజంగా మేము కూడా అంతలా చదవలేదు సుధీర్. ఇంకా బీటెక్ కన్నా అయితే మనం అలా చదవాలి, కానీ డిగ్రీకి అయితే అస్సలు చదవాల్సిన అవసరమే లేదు. డిగ్రీని అసలు నిజంగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ని, డిగ్రీని అసలు చదవాల్సిన అవసరం లేదు. మేము కూడా అన్ని బీకామ్లు చేసింది. తిన్నావా అక్క? ఏం కర్రీ? అయిపోయిందిరా ధనుశ్రీ, తిన్నాను. ఏం తిన్నాను ఇవాళ? టమాటా కర్రీ చేశాను. అదే మునక్కాడ టమాటా కర్రీ చేశారా? ములక్కాయ టమాటా కర్రీ చేసా ధనుశ్రీ. తాగావా? స్నాక్స్ ఏమైనా తీసుకున్నావా ధనుశ్రీ? కాఫీ కానీ టిఫిన్స్ కానీ ఏమైనా తీసుకున్నావా? ఉన్నారా? సైలెంట్గా చూస్తున్నావా చెల్లి? చూసి నవ్వుకుంటుందేమో శరణ్య. వచ్చేసిద్దిలే మళ్ళా ఒక అటో ఇటో వచ్చేసి, అక్క బ్లూ తీసే అక్కడికి వెళ్తానంటది పాపం. మీరు అలా చదివితే చదవలేదు కాబట్టి లైవ్ చేస్తుంది. బాబాన్నయ్య ఏంటన్నయ్యా, మీరు అలా చదవలేదు కాబట్టి లైవ్లు చేస్తున్నారు. ఇప్పుడు చదివింది ఐఏఎస్ ఐపీఎస్ అయినా అయ్యేవారు, సీఎం అయినా అయ్యేవారు. హిందీ సిస్టర్ మీరు. దేవుడా, లేదన్నయ్య ఇవే ఫెయిల్ ఏమి అవ్వలేదు. ఏ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయ్యాము. అంటే మరీ ఎక్కువ రాలేదు, మరీ తక్కువ రాలేదు. ఇంతకీ 60-65%, 70%లో వచ్చేసాయి అన్నీ. సో మేము అట్లా ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వలేదు. ఇంటర్ ఫెయిల్ అవ్వలేదు, 10th ఫెయిల్ అవ్వలేదు, అండ్ డిగ్రీ 3 years ఫెయిల్ అవ్వలేదు. ఒక సబ్జెక్ట్ ఏమో పోయింది డిగ్రీలో నాది. సో ఆ ఒక్క సబ్జెక్ట్ మళ్ళీ నేను రాసుకున్నాను. ఫైనల్ ఇయర్లో పోయింది ఒక సబ్జెక్టు. ఇంకా ఫైనల్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయింది, అది రాసుకున్నాను తెలుసా. ఏమి స్పెషల్ చేసావక్క ఈరోజు సండేగా? నో మాకు సండే మండే ఏముండదు సుధీర్, ఎప్పుడైనా మాకు ఒకటే. మాకు సండే అయినా ఒకటే, మండే అయినా ఒకటే. ఇవాళ టమాటా కర్రీ చేసా. అంటే మేము నాన్ వెజ్ తినేది ఏముండదు కదా సుధీర్. సో ఇంకా మాకు సండే మండే అట్లా ఏముండదు. సో ఒకవేళ ఎగ్ తినాలన్నా కూడా దానికి కూడా సాటర్డే అలా తినమన్నమాట. ఏదో తినాలని రోజు అంటే మంగళవారం తినము, మళ్ళా అట్లా సాటర్డే కూడా గుడ్డు తినము. ఎగ్ ఒక్కటి తింటాము, అది కూడా సాటర్డే తినము. అది కూడా సండేస్ కానీ నార్మల్గా బుధవారం, మళ్ళీ గురువారం కూడా తినడు. మా అన్నయ్య అయితే గురువారం కూడా తినడు గుడ్డు. ఏం చేయలేదు స్పెషల్స్. టమాటా ములక్కాడ కర్రీ చేసి. ఇందాక నువ్వేం తిన్నావు సుధీర్ ఇవాళ స్పెషల్? నిన్నేమో బిర్యానీ తినేసానన్నావు, నిన్నే అనుకుంటా. మటన్ బిర్యానీ తిన్నానన్నావు. ఇవాళ ఏం తిన్నావు ఇంతకీ? 4 members వాచ్ చేస్తున్నారు కానీ సైలెంట్ వాచా? ఎక్కడికి పోయింది చెప్పకుండా? సబ్జెక్ట్ వస్తుంది మళ్ళీ వస్తుందిలే, ఏదో పని మీద వెళ్ళినట్టుంది. వస్తుంది. 4 members ఉన్నారు, ప్లీజ్ సైలెంట్ వాచ్ చేయకండి లైవ్లో ఉన్నవారు. రొయ్యల అక్క, రొయ్యలు అంటే ఫ్రాన్సే కదా రొయ్యలు అంటే. ఓహో, మీ మమ్మీ చేసి పెట్టిందా సుధీర్లు? అయితే నువ్వే చేసుకున్నావా కుకింగ్ కూడా? రొయ్యలా? రాజు గారు మీరు బొమ్మలు పెడుతున్నారు కానీ ఏం మాట్లాడట్లేదు. అయిపోలేదా మ్యాచ్? ఇవాళ 4కే స్టార్ట్ అవుతుందా మ్యాచ్ ఇవాళ? మీ టైగర్ గారు కూడా తల్లో. ఇంకా క్రికెట్ అంటే ఇంకా ఎక్కడ లేని హుషారు వస్తుంది. అస్సలు టీవీ దగ్గర నుంచి అస్సలు కదల రాజు గారు. ఇంకా స్టార్ట్ అయిందంటే మ్యాచ్, ఇంకా టీవీ దగ్గర నుంచి అస్సలు కదలడు. ఒకవేళ నా కర్మ గాలి టీవీ రాకపోయింది అనుకో, ఇంకా మొబైల్ వదలడు, ఇంకా ఫోన్లో తెగ చూస్తుంటాడు. సో ఇవాళ బేసిక్గా నా అదృష్టం బాగుంది, లేడు, వెళ్ళిపోయాడు. 5కి వెళ్ళాడు. నేను ఆయన వెళ్ళాకే స్టార్ట్ చేశా లైవ్. హై బాబోయ్, లక్కీ గారు ఎక్కడున్న లైవ్కి రావాలండి. ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి ఇవాళ? మార్నింగ్ కూడా రాలేదు లైవ్కి, ఎక్కడికి వెళ్ళిపోయారో మరి తెలియదు. అవును సుధీర్, నిజంగా సుధీర్, ఇంకా అస్సలు నిజంగా